ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 స్థావరాలపై ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, ఎటువంటి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేయలేదు అని భారత్ ప్రకటించింది. ఈ దాడుల వివరాలు కేంద్ర రక్షణ విదేశాంగ శాఖలు బహిరంగపరిచాయి. ఈ బ్రీఫింగ్ లో కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు కీలక పాత్ర పోషించి దేశ దృష్టిని ఆకర్షించారు. మే 7, 2025న అర్ధరాత్రి దాటిన తర్వాత భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశాయి. పాకిస్తాన్లోని బహవల్పూర్, ముర్కిదే, సియాల్కోట్తో సహా పీఓకేలో కొట్లీ, ముజాఫర్బాద్ వంటి 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడులు జైషే మహ్మద్, లష్కర్ ఇ తోయిబా వంటి సంస్థల కార్యకలాపాలను ధ్వంసం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారు. ఈ దాడులు ఖచ్చితమైనవని, అనవసర ఉద్రిక్తత నివారించేలా రూపొందించినవని రక్షణ శాఖ పేర్కొంది. బహవల్పూర్ అలాగే పుల్వామా దాడి సహా అనేక ఉగ్రకుట్రలను కేంద్రంగా ఉన్న ఉగ్ర స్థావరం ముర్దిష్కే అంటే లష్కర్ ఇ తోయిబా హెడ్ క్వార్టర్స్ 26/11 ముంబై దాడులకి శిక్షణా కేంద్రంగా వినియోగించబడింది. కొట్లీలోని అబ్బాస్ క్యాంప్ ఆత్మాహుతి దాడులకు శిక్షణ ఇచ్చే కేంద్రం మే 7, 2025న 1:04 ధ్వంసం చేయబడింది. ముజఫర్బాద్, సియాల్కోట్ ఉగ్రవాదుల రవాణా శిక్షణ కేంద్రాలుగా పనిచేసే స్థావరాలు. ఈ ఆపరేషన్ పహల్గాం దాడిలో భర్తలని కోల్పోయిన మహిళలకి నివాళిగా సింధూర్ అని నామకరణం చేశారు. ఈ దాడులు భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వీర్యం చేయడంలో కీలకమైనవని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇక గుజరాత్కి చెందిన కర్నల్ సోఫియా ఖురేషీ బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. 1990లో ఆర్మీ సిగ్నల్ కార్పస్లో చేరిన ఆమె 3 దశాబ్దాల సైనిక సేవలో అనేక విజయాలు సాధించారు. 2006లో ఐక్యరాజ్య సమితి శాంతి మిషన్లో భాగంగా కాంగోలో పీస్ కీపర్గా విధులు నిర్వహించారు. 2017 పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ 18 అనే బహుళజాతి సైనిక విన్యాసంలో 18 దేశాల బృందానికి నాయకత్వం వహించి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమంలో శాంతి పరిరక్షణ, మందుపాత్ర తొలగింపు వంటి అంశాలపై దృష్టి సారించారు. ఇక సోఫియా ఖురేషీ రాజీలేని వైఖరి, నాయకత్వ లక్షణాలు ఆమెను విశిష్ట అధికారిగా నిలిపాయి. భారత్ యొక్క తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమె పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్లో ఆమె స్పష్టమైన వివరణ, వ్యూహాత్మక విశ్లేషణ దేశ ప్రజల్ని ఆకట్టుకుంది. ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చిన్నప్పటి నుండి పైలట్ కావాలని కలలు కనేవారు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన ఆమె ఎన్సీసీలో చేరి తన కలను సాకారం చేసుకున్నారు. 2019 డిసెంబర్ 18న భారత వైమానిక దళంలో ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ పొందారు. తన కుటుంబంలో సైన్యంలో చేరిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. వ్యోమికా సింగ్ జమ్మూ కాశ్మీర్, ఈశాన్య భారతంలోని ఎత్తైన ప్రాంతాల్లో చేతక్, చీతా హెలికాప్టర్స్ నడిపారు. అత్యంత సవాళ్లతో కూడిన రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్లో ఆమె సైనిక, వైమానిక వ్యూహాలను వివరించి దాడుల సాంకేతిక విజయాన్ని స్పష్టం చేశారు. ఇక ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్లో కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు మహిళా సామర్థ్యాన్ని చాటి చెప్పారు. ఈ దాడులు పహల్గాం దాడిలో భర్తల్ని కోల్పోయిన మహిళలకి న్యాయం చేయడానికి ఒక సంకేతంగా చూడొచ్చు. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఒక కాశ్మీరీ పండిట్గా ఈ ఆపరేషన్ను వ్యూహాత్మక విజయంగా అభివర్ణించారు. ఈ బ్రీఫింగ్ ద్వారా భారత్ తన సైనిక సామర్థ్యం, సమన్వయ కృషిని ప్రపంచానికి చాటింది. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం ఖచ్చితత్వ సామర్థ్యాన్ని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢ నిర్ణయాన్ని ప్రదర్శించింది. కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు ఈ ఆపరేషన్ బ్రీఫింగ్లో చూపిన నాయకత్వం, మహిళా శక్తి, సైనిక సామర్థ్యం, సమ్మిళిత రూపాన్ని తెలియజేసింది.